వాళ్ళు చక్కగా లేకపోయినా ఇతరులకు వంకలు చెప్పేది ఒక మనిషి మాత్రమే. వాళ్ళ లోతులన్నీ సాటుకు దాచి ఇతరులకు మాత్రం నీతులు చెప్తారు. ఎవరికో భయపడడానికి, ఎవరికో నచ్చడానికి మనం పుట్టలేదు. మన జీవితం మనకు నచ్చినట్లు బ్రతకడానికి మాత్రమే పుట్టినం. నిప్పులు చెరిగే యవ్వనం నీది. బాధ్యతలు ఎత్తుకునే వయసు రాకముందే బలహీనపడితే ఎలా? నువ్వు సంపాదించుకునే స్థాయిని తప్ప రాలే కన్నీటికి విలువ ఇవ్వదు ఈ లోకం. పగటి కలలు కనడం మానేసి పగపట్టి సాధించు మిత్రమా. గట్టిగా నిలబడాలి అనుకున్నావా? నిలబడు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు మిత్రమా. మన అవసరం ముగిసిన చోట మనకి ఇచ్చే మర్యాద కూడా ముగిసిపోతుంది. ఎందుకంటే జరుగు అన్న కాడ మనం బరువు కాకూడదు. బండెడు బాధ్యతలు మోసేవారికి రాత్రైతే ఏంది, పగలైతే ఏంది? పొద్దంతా కష్టానికి అలసిన వాళ్ళు రాత్రంతా బాధలతో బరువెక్కిన గుండె. ఎంత కష్టపడినా సుఖం లేని ఈ జీవితంలో నిద్రలేని రాత్రులు ఎన్నో. ఎందుకు అయినోన్ని కానోన్ని దగ్గరికి తీయాలి? ఏమైనా వాళ్ళు మన కష్టంలో తోడున్నారా? లేదా మన కోసం ఒక రూపాయి ఏమైనా ఖర్చు పెట్టారా? కనీసం మందలించిన పాపాన కూడా పోలేదు కదా. మన కష్టంలో తోడులేని ఏ ఒక్కరిని మన సంతోషంలో పిలుచుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఎవరికీ చెప్పని బాధ నీతో చెప్తున్నాడు అంటే నీ మీద నమ్మకంతో, ఆ బాధ కొంచెమైనా తీరుతుందని ఆశతోని దాన్ని నువ్వు అలుసుగా తీసుకొని ఆ ముచ్చట 10 మందికి తెలియజేస్తే పరువు పోతుంది. కానీ నీ మీద నమ్మకం జీవితంలో రాదు. అన్ని జీవితాలు ఒకేలా ఉండవు. అలాగే ఒక జీవితంలో అన్నీ ఉండవు. ఈ జీవితంలో సుఖంగా ఉండాలంటే పై 2 విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకోండి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఎప్పుడైతే ఇవ్వడం మానేసి తీసుకోవడం మొదలు పెడతామో అప్పుడు ఎదుటి వాళ్లకు ఈ ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు ఇవేమీ గుర్తుకురావు. మనం ఎవరి మీద ఆధారపడినంత వరకే ఈ బంధాలు, అనుబంధాలన్నీ, అది కుటుంబమే కావచ్చు, బంధువులు, స్నేహితులు, ఎవరైనా కావచ్చు మిత్రమా. ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించే ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది తాము కష్టాల్లో ఉన్నా కూడా ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక హృదయం నవ్వుతూ చెప్పింది అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించమని.